న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారు. అమెరికా కాలమాన ప్రకారం పంచాంగం చేశామని తెలుగు ఎన్ఆర్ఐలు అధిక సంఖ్యలో పాల్గొని ఉగాది జరుపుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇవాళ ఇక్కడ అమెరికాలో న్యూజెర్సీలో అమెరికా కాలమాన ప్రకారంగా ఇవాళ పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. అండ్ ఈ పంచాంగం రాసింది కూడా భువనగిరి శర్మ గారు. మీరు చెప్పండి, అంటే అసలు ఇండియా పంచాంగానికి అమెరికా పంచాంగం ఎందుకండి ఈ తేడా? అంటే పంచాంగం అనేది ఒకటి ఉండదా? పంచాంగం అనేటువంటిది ప్రధానంగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ ఐదిటి యొక్క గణనం వల్ల పంచాంగం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కానీ ఇవన్నీ వేటిని ఆధారంగా గణిస్తాము అంటే సూర్య గమనాన్ని ఆధారంగా గణిస్తాం. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల ఇండియాలో ఉన్నటువంటి సూర్యోదయం వేరు, ఇక్కడ జరిగేటువంటి సూర్యోదయం వేరు, దిన ప్రమాణాలు వేరు. అలానే సూర్యుడికి భూమికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఒకటే అయినప్పటికీ కూడా నార్త్ అమెరికా మనం గమనించినట్లయితే బాగా నార్త్కి హ్యాంప్షైర్కి దగ్గరగా ఉంటుంది. అందువల్ల దిన ప్రమాణాల్లో పెద్ద తేడా గమనించవచ్చు. అంటే సూర్యోదయం పొద్దున మనం ఇండియాలో కనుక చూసుకుంటే పొద్దున 6 గంటలకి ఉరామరుగా అటు ఇటు, సాయంత్రం 5:30కి అటు ఇటుగా జరుగుతుంది. కానీ అదే అమెరికాలో గమనించినట్లయితే రాత్రి 9 దాకా అప్పుడప్పుడు సూర్యాస్తమయం కూడా జరగకుండా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల భారత కాలమాన ప్రకారంగా గణించినటువంటి పంచాంగములు అమెరికాలో పనిచేయవు. అందువల్లే మనము సశాస్త్రీయంగా దృక్సిద్ధాంతంలో చక్కగా 4 టైం జోన్ల వాళ్ళకి సంపూర్ణ ఉత్తర అమెరికా పంచాంగం అనేటువంటిది రచన చేయటము, దాన్నే ఈ రోజు ఈ సాయి దత్త పీఠంలో ఇక్కడ మనం పంచాంగ శ్రవణం చేయటము, పఠనం చేయటము జరిగిందనమాట. మీరు చెప్పండి, అంటే ఈ పంచాంగ శ్రవణం అసలు ఎందుకు మనం చెయ్యాలి, అంటే ఎందుకు చేస్తారు? పంచాంగ శ్రవణం అనేది ఉగాది నాడు 2 ప్రధానమైనటువంటి కృత్యాలండి. ఒకటి నింబ కుసుమ భక్షణ, అంటే ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల యొక్క సమ్మేళనం. అంటే సుఖ దుఃఖాలని సమానంగా స్వీకరించాలనేటువంటి ఒక పాఠాన్ని మనకు ఉగాది పచ్చడి అందజేస్తే, ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనకున్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, ప్రపంచానికి ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలంటే ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం పంచాంగం ద్వారా మాత్రమే తెలుసుకుంటాం. సాయిరామ్, శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. టీవీ నేను వీక్షిస్తున్న భక్త మహాశయులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా సాయి దత్త పీఠం శ్రీవిష్ణు దేవాలయం తరపు నుంచి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఈ రోజు నుంచి 9 రోజులు వసంత నవరాత్రులు ప్రారంభించాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా బాబాగారి అభిషేకం చేసుకుని సర్వదేవత అర్చనాలు చేసుకుని ఉదయం కలశ స్థాపన చేశాం. లలితమ్మ వారికి ప్లస్ రామ్ పరివారికి, బాబా గారికి. అలాగే వాల్మీకి రామాయణం ప్రారంభమైంది. ఈరోజు మార్నింగ్, ఈవినింగ్ నవవారిని అర్చన చేసుకున్నాం. అలాగే లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన జరిగింది. అలాగే పంచాంగ శ్రవణం, అది మెయిన్ ముఖ్యం. మన దగ్గర ఈ హాల్ అంతా నిండిపోయారు. పంచాంగ శ్రవణం అనేది ఇండియా ప్రకారం కాదు, మన అమెరికా కాలమాన ప్రకారం పంచాంగం రాశారు మా బ్రదరు మురళి భువనగిరి శర్మ గారు. వారి ఏదైతే రాశారో ఆ పంచాంగ శ్రవణాన్ని ఈరోజు ఇక్కడే ఆవిష్కరణ చేశారు. మన తెలుగు కమ్యూనిటీ లీడర్స్ అందరూ వచ్చి వారి సమక్షంలో ఆ పంచాంగాన్ని ఆవిష్కరించాం.